పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాల 2వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే, మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8 నుండి 10 వచనములను. మూడవ పట్టణము పవిత్ర సువిశేషము మత్తయి శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9 వరకు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తపస్కాల 2వ వారంలోనికి మనందరము కూడా ప్రవేశించాం. ఈ ఆదివారాన్నే మనము దివ్య రూపధారణ ఆదివారం అని పిలుస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము తపస్కాల 2వ ఆదివారాన్ని సువిశేష పట్టణంలో యేసు దివ్య రూపధారణ గురించి మనము వింటూ ఉంటాం. నేటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహాముని పిలుస్తున్నట్లుగానే అబ్రహాము యొక్క ప్రత్యుత్తరాన్ని మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పొందుకున్న రక్షణ మన కృషి ఫలితము కాదని, అది దేవుని యొక్క అపారమైన ఉచిత అనుగ్రహం వలనని పౌలు గారు 2వ పట్టణంలో మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము పిలుపును మనం ధ్యానించినట్లయితే, క్రైస్తవ విశ్వాస ప్రకారము అబ్రహాము విశ్వాసానికి తండ్రి. అబ్రహాము అంటే అనేక జాతుల వారికి తండ్రి. నమ్మకానికి, విశ్వాసానికి అబ్రహాము ప్రతీక. దేవుడు పిలిచినప్పుడు విధేయించినట్లుగానే చేసినే కాకుండా ఆయన విశ్వాసం అనేటువంటి గొప్ప విశ్వాసముతో ఫలితముగా అబ్రహాము గొప్పవాడవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అబ్రహాము వలె దేవుని పిలుపును అంగీకరించి దేవుని మీద భారము వేసి దేవుని పైన నమ్మకం ఉంచి జీవిస్తే ఆయన మనలను అధికముగా ఆశీర్వదిస్తారు అనటానికి అబ్రహాము గారే ఒక గొప్ప ఉదాహరణ. దేవుని యందు విశ్వాసం కారణంగా అబ్రహాము శోధించబడినప్పటికీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. దేవుని యందు మరి విశ్వాసము వలననే ఆయన ఆ విశ్వాసాన్ని నిలుపుకొని ఒక గొప్ప జాతిగా తయారయ్యాడు. దేవుడు ఆయన్ని బహుకరించాడు అని ఈరోజు మనము పట్టణాల్లో వింటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక అసలు విషయానికి వస్తే, ఈ యేసు దివ్య రూపధారణ గురించి మనము వ్యాఖ్యానం చేసుకున్నట్లయితే, దివ్య రూపధారణ యేసు జీవితంలో జరిగే మహత్తర సంఘటన, యేసు శ్రమలానంతరం పొందబోతున్న మహిమకు తార్కాణం. ఇదొక గొప్ప దివ్య దర్శనం. దీన్ని మనం 3 సువార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1 నుండి 13 వచనాలలోను, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి 13వ వచనం వరకును, లూకా శుభవార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వచనాల్లో మనం చూస్తున్నాం. అలాగే పేతురు తను వేసిన లేఖలలో యేసు దివ్య రూపధారణ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. 2వ పేతురు 1వ అధ్యాయము 16-18 వచనాలలో తాను చూసినటువంటి యేసు దివ్య రూపధారణ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, 6 దినములు గడిచిన పిమ్మట అని మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనంలో ఆ వాక్యంతో మనం ప్రారంభిస్తున్నప్పుడు, అసలు 6 దినాల ముందట ఏమి జరిగిందో తెలుసుకోవటానికి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పేతురు అపోస్తులందరి తరపున క్రీస్తుని గూర్చిన గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ వచనంలో పేతురు గారు పలుకటం మనం వింటున్నాం. అప్పుడు యేసు పేతురుపై తన సంఘాన్ని, అంటే ఎక్లేసియా అంటారు, దాన్నే మనం శ్రీసభగా చెప్పుకుంటాం, నిర్మిస్తానని ప్రభు చెప్తున్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18 నుండి 19 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ఎఫీషియల్గా రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనంలో కూడా
అటు తర్వాత ప్రభు తన పాటుల శ్రమల గురించి ప్రస్తావిస్తున్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. శిష్యులు ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మరలా పేతురు శిష్యుల బృందం తరపున ఇది ఎన్నటికీ సంభవించకుండా ఉండునుగా కాని పలికినప్పుడు మరి ఇది సైతాను పనిగా యేసు వర్ణిస్తున్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తున్నాం. శిష్యులలో అవిశ్వాస నేపథ్యంలో వారి విశ్వాసాన్ని బలపరచడానికి తన దివ్యత్వాన్ని వారికి ప్రదర్శిస్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను అని మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగే లూకా శుభవార్తలో సువార్తికుడు కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. వారిని వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకున్నటకై పర్వతంపైకి ఎక్కి వెళ్ళెను అని లూకా శుభవార్త 9వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. పర్వతాలు సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క మహిమను పరచడానికి బహిర్గతమైన ప్రత్యేకమైన ప్రదేశాలు. పాత నిబంధన గ్రంథంలో మనము మోరియా కొండను చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో మోరియా కొండ గురించి చెప్తున్నారు. అలాగే సినాయి పర్వతం అంటే హోరేబు కొండ ఈ నిర్గమాకాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో కార్మెలు కొండను చూస్తున్నాం. అలాగే దైవ సాక్షాత్కారానికి ప్రత్యేక ప్రదేశాలుగా ఈ కొండలన్నీ కూడా నిలుస్తూ ఉన్నాయి. యేసు ప్రభు జీవితంలో కూడా మరి పర్వతాలు లేదా కొండలు ముఖ్యమైన సంఘటనలకు ప్రత్యేక ప్రదేశాలుగా నిలుస్తూ ఉన్నాయి. యేసు పర్వతంపైకి కూర్చొని ఉపదేశించెను అని మనం చూస్తున్నాం. ఆ ఉపదేశము అష్టభాగ్యాల గురించి చెప్తున్నారు. అలాగే యేసు ఉన్నత పర్వతం పైన అంటే సాంప్రదాయ ప్రకారం తారబో కొండ అంటే దివ్య రూపధారణ గురించి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ఒలీవ పర్వతం ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయుటను అని లూకా శుభవార్త 22వ అధ్యాయము 39-46 వచనాల్లో యేసుక్రీస్తు ప్రార్థనా విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ విషయాలు మనం చూస్తున్నాం. చివరిగా కపాల స్థలమును నామాంతరం గల గొల్గొతా అనే స్థలము అంటే కొండ మీద యేసు ప్రభు సిలువ వేయబడినని మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 33వ వచనం మనకు పలుకుతూ ఉన్నది. యేసు ఒలీవ పర్వతంలో మరి పరలోకానికి కొనిపోబడునని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9-12 వచనాలలో క్రీస్తు మోక్షారోహణ గురించి మనకు బోధిస్తూ ఉన్నది. నేడు మనం ప్రతిరోజు వెళ్ళవలసిన కొండ ఒక్కటే, అది దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజను దేవాలయానికి రావాలి. పూజలో దేవుణ్ణి సాక్షాత్కరించగలము కనుక క్రమం తప్పకుండా దివ్య బలి పూజలో పాల్గొనాలి. భయాలను, శోధనలను, పరధ్యానాలను పక్కన పెట్టి ఏక దృష్టితో దేవుని యొక్క దివ్య బలి పూజలో పాల్గొనాలి. అప్పుడు మనం కూడా పేతురు వలె ప్రభు మనం ఇచ్చట ఉండుట మంచిది అన్నట్లుగా మనం మనస్ఫూర్తిగా చెప్పగలం. ప్రియా సహోదరి సహోదరులారా, దివ్య రూపధారణ సమయమందు యేసుక్రీస్తు యొక్క రూపాంతరం చెందినవని, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందని, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యనని మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. లూకా శుభవార్తలో కూడా ఈ విషయాలు మనం ధ్యానిస్తూ ఉంటాం. ఆయన ప్రార్థన చేసుకుంటుండగా రూపాంతరం చెందినని చెప్పాడు. అదే మహోన్నతమైన యేసుక్రీస్తు రూపాంతరము. ఆయన దైవత్వాన్ని సాక్షాత్కరించాడు. శిష్యులకు యేసు దైవ కుమారుడని ప్రవచించినటువంటి ఒక ప్రవచనము, వాగ్దానాలు ఆయనలో నెరవేరాయని, బహిర్గతం చేయబడిందని, ఇది వారి విశ్వాసం బలపడిందని మనము కూడా రూపాంతరం చెందాలి. బహిర్గత మార్పు కాక అంతర్గతంగా మనం మార్పు చెందాలి. అంటే మన ప్రవర్తన, మన ఆలోచనలలో మనము మరి మార్పును కలిగించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మరి మోషే ఏలియాలు సంభాషించినని మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం కదా. అలాగే మోషే ఇజ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని వసిగితే మోషే ధర్మశాస్త్రానికి
సూచన అయితే ఏలియా ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త. ఏలియా ప్రవక్తల బోధనలను, సూచనలను మోషే, ఏలియా మరి ఇరువురు కూడా పర్వతం వైపు దేవుణ్ణి దర్శించారు. కాబట్టి ప్రభు వలె 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రవచనలను యేసు పరిపూర్ణము చేయుటకు వచ్చినని సూచించుటకు ఆయన వారిరువురికి దర్శనం ఇచ్చిరి. కాబట్టి నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల బోధనను సంపూర్ణమనచుటకు వచ్చితేనని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు సుస్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించడని మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. దివ్య ముఖము తేజస్సును చూచిన ఎవరు కూడా జీవించలేరు అని చెప్పి నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనంలో యోహాను గారు పలుకుతూ ఉన్నారు. అదే విధముగా మరి ఎవరు కూడా ఆ దివ్య రూపాన్ని చూసుకుని తట్టుకుని నిలబడలేరు. నేలపై బోరుగుల పడునని అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాలలోను, నిర్గమకాండము 34వ అధ్యాయం 29, 30, 33, 35 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే శిష్యులు మరి ప్రభువుని చూసి బోరుగుల పడిరి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. అనేక సందర్భాలలో దేవుడు పర్వతంపై మేఘము వలె, అగ్ని వలె అలాగే దిగి వచ్చినట్లుగా దీవరూపదాన సమయంలో కూడా మేఘం వలె దిగి వచ్చాడని చెప్పి నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనము, 24వ అధ్యాయము 15-18 వచనములు, అలాగే 19వ అధ్యాయము 18వ వచనము, మరి మత్తయి శుభవార్త 17:5 వచనంలో మనం ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం, వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను మిక్కిలిగా ఆనందంగా ఉన్నాను, మరి ఈయన మాటను ఆలకించండి మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక దివ్య మరి వాణి మనకు వినిపిస్తూ ఉన్నది. అది పరమ తండ్రి యొక్క వాణి. కాబట్టి యేసు నిజముగా దేవుని కుమారుడని శిష్యుడు అర్థం చేసుకుంటున్నటువంటి విషయాన్ని ఆ వాణి లోపరుస్తూ ఉన్నది. ఆయన చెప్పినట్లు చేయుడని యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం వింటూ ఉన్నాం. మరియ కూడా చెప్తూ ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయుడని శిష్యులకు మరి అర్థం అవటానికి నా మాటను పాటించేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారని యోహాను శుభవార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు మౌనము? ఆయన మాట వినాలి. ఎందుకంటే ఆయనయే ఇహపర లోకానికి సర్వాధికారి అని మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం పలుకుతూ ఉన్నది. ఆయన మూలముననే సమస్తము సృష్టించబడనని యోహాను గారు 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తములు ఉన్నవి, ఆయనకే సదా స్తుతి కలుగునుగాక అని పునీత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 36వ వచనంలో పలుకుతూ ఉన్నారు. ఆయన మాటలలో జీవమున్నదని ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-11 వచనాల్లో పలుకుతూ ఉన్నది. కాబట్టి దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నారు అని యోహాను శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఆయనను ఆలకించాలి, ఆయన మాట ప్రకారం మనం నడవాలి, ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి అని ఈనాటి శుభవిశేషము మనకు బోధిస్తూ ఉన్నది. శిష్యులు మిక్కిలి భయభ్రాంతులయ్యారని చెప్పి మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 6వ వచనంలో పలుకుతున్నది. భయభ్రాంతులు అవటమే కాదు, బోరిగలా పడ్డారు. విశ్వాసం లేమి, భయము అంటే ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే అబ్రహాము ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలోను, లూకా శుభవార్త 30-31వ వచనంలో యేసోబు గారిని, మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయం 20వ వచనంలో గొల్లల్ని, లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం ఈ విషయాల్ని ధ్యానిస్తూ ఉన్నాం. కనుక మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి మరి సిద్ధపడాలి. యేసు చెప్తూ ఉన్నారు, రెండు భయపడకూడదు అని మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 7వ వచనంలో పలుకుతూ ఉన్నారు. మరి తన శిష్యులను మరి అభయాన్నిస్తూ ఉన్నాడు. భయము నుండి విశ్వాసంలోనికి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. శిష్యులు అలలకు భయపడినప్పుడు, మరి అదే విధంగా శిష్యులు అద్భుత రీతిన చేపలు పట్టినప్పుడు, ఎవరికి భయపడట గురించి బోధించినప్పుడు, మరి ప్రభువు స్వర్గ సంపదల గురించి బోధించేటప్పుడు భయపడవలదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి
మన భయాలను తొలగిపోవాలంటే యేసుక్రీస్తు మాటలు వినాలి, ఆయనకు సాక్షులై ఉండాలి. అవి జీవము ఊటలను ఊరించేటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అంతటా శిష్యులు కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరూ కనిపించలేదనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. మత్తయి శుభవార్త 17:8 ఈరోజు సువిశేషంలో మనం చదువుతున్నాం. ఈ రూపాంతరమే మనకు కలగాలి అంటే మన దృష్టి మొత్తము యేసు ప్రభు పైన మాత్రమే ఉండాలి. ఆయనే మన గమ్యం, ఆయనే మన ధ్యేయం. ఆయన చుట్టూ కనిపించేటువంటి ఆయన చుట్టూ కనిపించేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ ప్రపంచ పోకోట్లో కనిపించేటువంటి ఆకర్షణలు, ప్రకృతి అందాలు, సంపదలు, అధికారాలు, పదవులు, హోదాలు, సుఖాలు, సౌలభ్యాలు ఇవన్నిటినీ మనము త్యజించాలి. అంటే యేసును మాత్రమే మనం చూడగలగాలి. పేతురు గారు కొండ మీద ఉండటానికి శిబిరాలను నిర్మిస్తానని ప్రభుతో చెప్పినట్లుగా మరి మత్తయి శుభవార్త 17:4 ప్రభుతో పలికిన ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఒకనాడు ప్రభు చెంతలో శిబిరాన్ని కట్టుకోవడానికి ఇప్పటి నుండే ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఆ పర్వతం నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనిషి కుమారుడు మృతులలో నుండి లేపబడే వరకు అంటే ఉత్థానం అయ్యేంత వరకు మీరు ఈ విషయాలను, ఈ దర్శనాన్ని గురించి ఎవరితో చెప్పవద్దని యేసు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మరి శిష్యులను ఆజ్ఞాపిస్తున్నట్లుగా మత్తయి శుభవార్త 17:9 మనం చదువుతున్నాం. శిష్యులు ఆ రోజులలో ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదని లూకా శుభవార్త 9:36 లూకా గారు రాస్తూ ఉన్నారు. మరి తన క్రీస్తునని ఎవరితోనూ చెప్పకూడదని తన శిష్యులను గట్టిగా ఆదేశించాడు అని మత్తయి శుభవార్త 16:20 పలుకుతూ ఉన్నది. దీనికి కారణం శిష్యులు ఇంకా మెస్సయ అనగా పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. క్రీస్తు ఉత్థానం మాత్రమే వారికి పరిపూర్ణంగా తెలియనట్లుగా చేయను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక 2వ పట్టణంలో పౌలు గారు పలుకుతూ ఉన్నారు. పౌలు గారు చెప్పినట్లుగా మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి ఈ రక్షణ మన కార్యాల వలన, మన పనుల వల్ల కాకుండా దేవుడు మనకు ఉచితంగా ఆయనకు అనుగ్రహం వల్లనే ఇవన్నీ కూడా ఈ సత్యాన్ని అందరికీ బోధించడానికి కృషి చేయాలని చెప్పి, ఇది మనందరి బాధ్యతగా గుర్తిరిగి నెరవేర్చాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే దివ్య రూపదానంలో దాగి ఉన్న పరమార్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు శిష్యుల చేత ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయగా పరిగణింపబడినటువంటి యేసు తన నిజ రూపమును తెలియపరచడం ఎంతో ముఖ్యం. ఫలితంగా మరి శిష్యుల యొక్క విశ్వాసం ధృవపరచబడుతూ ఉన్నది. ప్రభువులో ఉన్న దైవత్వాన్ని చూపించి ఫలితంగా మరి శిష్యులను బలపరుస్తూ ఉన్నారు. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేరుస్తున్నారని యెషయా ప్రవక్త 42:1-4 లూకా శుభవార్త 9:35 యోహాను శుభవార్త 4:34 మనం వింటూ ఉన్నాం. తాను మోషేతో అంటే ధర్మశాస్త్రాన్ని, ఏలియాతోను అంటే ప్రవక్తలతో మాట్లాడటం ద్వారా తన ప్రవక్తల బోధనలను, ధర్మశాస్త్రం రద్దు చేయక సంపూర్ణ మనుషులకు వచ్చి తిని అని మత్తయి శుభవార్త 5:17 పలికినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులాగా, మరి యేసు దివ్య రూప ధారణ ఈ పరలోక పరమరాశి అనుభూతిని తెలియచేస్తుంది. కాబట్టి పరలోకం అంటే ఒక స్థలం కాదు, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తే యేసుక్రీస్తు అని మనకు తెలియపరుస్తూ ఉన్నది. యేసు ప్రభువే ఆ దైవ రాజ్యానికి త్రిత్రైక దేవుడు. ఆ పరలోక రాజ్యం అంటే నిత్య జీవానికి మార్గము. ఆయనని ఆరాధించాలి. యేసు ప్రార్థన జీవితానికి తార్కాణం కాబట్టి ఆయన దివ్య రూప ధారణ, ప్రార్థన, తండ్రి కుమారుల మధ్య ఉన్న బాంధవ్యం, ప్రభు ప్రేషిత పరిచర్యకు అంతా కూడా అతని ప్రార్థన ఫలమే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మన బాధ్యత ఏమిటి? మనం ఏం చేయాలని చూసినట్లయితే, అబ్రహాము వలె దేవుని విశ్వసించాలి, విశ్వాసాన్ని పాటించి దీవెనలు పొందుకోవాలి. క్రీస్తులో ఉన్న దివ్య స్వభావాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఆయన వసిగారని గుర్తిరిగి అటువంటి దివ్య రూపాన్ని ప్రదర్శిస్తూ
ఇతరులను విశ్వాసమందు బలపరచాలి. ఆయన కృపచేత మనం రక్షించబడ్డామని గుర్తిరిగి మరి మన వినయం కలిగి జీవిస్తూ పొందిన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవించాలి. ఎంచుకున్న మార్గం దేవునికి సమ్మతమేనా కాదా అని తెలుసుకోవడానికి మనము దివ్య రూపదాన చెందాలి. యెరూషలేములో మరి తాను పొందబోవు మరణానికి, తాను ఎంచుకున్న మార్గానికి, తన జీవ కార్యానికి సరైనదా కాదా అని తెలుసుకునే నిమిత్తము దివ్య రూపధారణ మోషేతో ఏలియాతో చర్చించినట్లుగా మనం చూస్తున్నాం. మనం చేసేటువంటి పనులు దేవునికి సమ్మతమా కాదా అని తెలుసుకోవాలి. అలాగే మనం తెలుసుకుంటమే కాకుండా మనం ప్రార్థించాలి. తెలుసుకోవటంలోనే ఎంతో మంది ప్రార్థించమని అడుగుతూ ఉంటాం. కాబట్టి మనందరం కూడా ప్రార్థనా జీవితంలో ఎదగాలి. ఆయన పైన విశ్వాసముతో మన కష్టము భారము ఆయనపై మోపాలి. కాబట్టి మనలో కూడా దివ్య రూపం ఉన్నది. కాబట్టి దివ్యాత్మ ఉన్నది. జ్ఞానస్నానంలో ఆత్మను మనం స్వీకరిస్తూ ఉన్నాం. దేవుడు మట్టి ముద్దలోని తన శ్వాసను ఊదినప్పుడు, దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, దేవద్రవ్య అనుమానాలను స్వీకరించినప్పుడు దివ్యకండ ప్రకటన ద్వారా దైవ శక్తిని, దివ్య రూపాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి క్రీస్తులోని దివ్య రూపాన్ని చూచిన వారు విశ్వాసమందు బలమును పొందుకొని మరి మనలో ఉన్న ఎంతో మంది మనలో ఉన్న దివ్య రూపాన్ని చూస్తున్నారు. కాబట్టి మన ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితం చూసి ఎంతో మంది విశ్వాసంలో బలపడాలి. అలా బలపడుతున్నారా? కనీసం మనమైనా బలపడినామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియకర దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి ఈరోజు ఈ దివ్యవాక్యం ద్వారా మా విశ్వాసాన్ని పరీక్షించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్య పరిచర్య ద్వారా మరి నీ అందరినీ మరి ఎంతో ఆనందంగా మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడమే కాకుండా ధ్యానించిన ఈ వాక్యాన్ని 10 మందికి పంపించి తగిన విశ్వాసంలో నడుపుకు కృషి చేయగలని మీ పూదోట స్వరాజ్య ప్రసాద్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.